ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశారు? ఎస్ఆర్హెచ్కి ఇంకా ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ ఉన్నాయా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ అమ్మాయి ఎస్ఆర్హెచ్పై మరోసారి గెలిచి టాప్ 4లోకి వెళ్ళింది. ఈ మ్యాచ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో ఓపెనింగ్ చేసింది. కానీ ఈ అమ్మాయి బౌలర్లు ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ పవర్ ప్లేలోనే దెబ్బతీశారు. మామూలు దెబ్బ కాదు. 4 ఓవర్స్లోనే కేవలం 13 రన్స్కే 4 వికెట్స్ తీసి కోలుకోకుండా చేశారు. బట్ అప్పుడు ఒక్కరు వచ్చారు. ఈ స్కోర్ని 133 వరకు లాగారు. తనే ఎన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్ మధ్య 99 రన్స్ పార్ట్నర్షిప్ వల్లే స్కోర్ 100 దాటింది. ఇక ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో చేసింది కేవలం 24 పరుగులు మాత్రమే. ఇది ఈ సీజన్లోనే అతి తక్కువ పవర్ ప్లే స్కోర్. కానీ ఎన్రిచ్ క్లాసెన్ ఒక్కరే ఫైట్ చేశారు. అతని ఇన్నింగ్స్లో 2 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్లతో కలిసి క్లాసెన్ పోరాటం చేశారు. ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 143 స్కోర్ చేసింది. ఇక ముంబై బౌలింగ్ విషయానికి వస్తే ట్రెంట్ బౌల్ట్ ఓపెనర్స్ని అవుట్ చేసి సాకిచ్చారు. ఓవరాల్గా 4 వికెట్స్ తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఇక దీపక్ చహర్ లక్ లేదా ఇషాన్ కిషన్ నెగ్లిజెన్సీ వల్ల వికెట్ వచ్చింది. క్లియర్లీ ఇట్స్ నాట్ అవుట్, బట్ ఇషాన్ అవుట్ అని వెళ్ళిపోయారు. ఇదైతే మ్యాచ్కి టర్నింగ్ పాయింట్. దీపక్ చహర్ 2, బూమ్రా, హార్దిక్ చెరో 1 వికెట్స్ తీశారు. ఇక ముంబై బ్యాటింగ్ విషయానికి వస్తే 144 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్ మొదలెట్టింది. రియాన్ రికల్టన్ త్వరగా అవుట్ అయినప్పటికీ రోహిత్ శర్మ, విల్ జాక్స్ బౌలర్స్కి ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. మనం ప్రివ్యూలోనే చెప్పుకున్నాం, రోహిత్ లాస్ట్ మ్యాచ్ ఫామ్ని ఈ మ్యాచ్లోనే కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయని. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. 3 సిక్సర్లు, 8 బౌండరీలతో 70 రన్స్ కొట్టారు రోహిత్ శర్మ. ఇక చివర్లో సూర్య అగ్రెసివ్ 40తో మ్యాచ్ని ఈ అమ్మాయి సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మాయి మరో 26 బాల్స్ ఉండగానే 7 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో 10 పాయింట్స్తో థర్డ్ ప్లేస్కి వెళ్ళింది ఈ అమ్మాయి. ఇక ఎస్ఆర్హెచ్ సేమ్ పొజిషన్లో కంటిన్యూ అవుతుంది. ఇక ఈ మ్యాచ్తో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి అని చెప్పొచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ఉనర్కట్, మలింగ, జీసన్ చెరో 1 వికెట్ తీశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.